కార్డుపై సుప్రీంకోర్టులో కీలక పిటిషన్పై విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆధార్ కేవలం గుర్తింపు పత్రం మాత్రమే పౌరసత్వానికి నిరూపణ కాదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ఆధార్ కార్డును పుట్టిన తేదీ, నివాస ధృవీకరణ కోసం వాడటాన్ని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సవాల్ చేశారు. ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టులో కీలక పిటిషన్పై విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆధార్ కేవలం గుర్తింపు పత్రం మాత్రమే పౌరసత్వానికి నిరూపణ కాదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. ఆధార్ కార్డును పుట్టిన తేదీ, నివాస ధృవీకరణ కోసం వాడటాన్ని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సవాల్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస, ఆధార్ కార్డును పౌరసత్వం, అదేవిధంగా నివాసం, పుట్టిన తేదీ వీటన్నిటికి కూడా రుజువుగా ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం ఇది. దీనిపైన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎన్నికల కమిషన్ కూడా నోటీసులు జారీ చేసింది. ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారు. దీన్ని చీఫ్ జస్టిస్ సూర్యకాంత, అదేవిధంగా జస్టిస్ వి మోహన్ తో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఆధార్ చట్టం 2016లో సెక్షన్ 9 ప్రకారం ఆధార్ అనేది కేవలం భారతదేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తి యొక్క గుర్తింపు కార్డు మాత్రమే, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మాత్రమే. అది సిటిజన్షిప్ కి, పౌరసత్వానికి, అదేవిధంగా స్థానిక నివాసానికి అంటే డొమిసైల్ కి, వీటన్నిటికి కూడా ఎలాంటి చట్టపరమైన రుజువు కాదు. ఈ ఆధార్ సంస్థ కూడా 2023 ఆగస్టులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఆధార్ ను వయస్సు, పౌరసత్వ రుజువుగా పరిగణించరాదని కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా ఈ స్కూల్ అడ్మిషన్లు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు, చివరకు కొత్త ఓటర్ల నమోదు ఫారం 6 కి సంబంధించి వీటన్నిటికి కూడా ఆధార్ నే పుట్టిన తేదీ, అదేవిధంగా నివాస రుజువుగా కూడా అంగీకరిస్తున్నారు. భారతదేశంలో వరుసగా 180 రోజులు నివసించినటువంటి ఏ విదేశీయుడైనా సరే ఏదైతే రెంట్ అగ్రిమెంట్స్, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్స్ సిఫార్సులతో ఆధార్ కార్డు పొందొచ్చు. అయితే దీన్ని లీగల్ డాక్యుమెంట్ గా వాడుకొని అక్రమ వలసదారులు, ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ ఓటర్ కార్డులు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందుతున్నారు అన్నది పిటిషనర్ యొక్క వాదన. దీన్ని విచారించినటువంటి సిజై నేతృత్వంలోని ధర్మాసనం దీనికి సమాధానం చెప్పాలంటూ అటు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టు దీనిపైన కఠినమైనటువంటి ఆదేశాలు ఇస్తే భవిష్యత్తులో సామాన్య ప్రజలు కేవలం ఆధార్ చూపిస్తే పనులు కావు, పుట్టిన తేదీ కోసం ఖచ్చితంగా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఏదైతే బర్త్ సర్టిఫికేట్, లేకపోతే 10th క్లాస్ మార్క్ మెమో ఇలాంటివి చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా నివాస ధృవీకరణ కోసం స్థానిక పత్రం, డొమిసైల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ విడిగా సమర్పించాల్సి ఉంటుంది. అది ఏం జరుగుతుందని చూడాలి. ఎన్నికల కమిషన్ కూడా నోటీసులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దీనికి ఏ సమాధానం ఇస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.